20,00,000 ఇల్లు మంజూరు చేయండి. జనాభాకు అనుగుణంగా తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు మంత్రి పొంగులేటి విన్నపం. తెలంగాణ రాష్ట్రం మరో 24,00,000 ఇళ్లకు నిధులు పొందడానికి అర్హత కలిగి ఉన్నందున ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం ఫేజ్ 2 కింద కనీసం 20,00,000 ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి గారిని అయితే కోరడం జరిగింది. పీఎం ఆవాస్ యోజన ఫేజ్ 1 కింద దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లు మంజూరు కాగా తెలంగాణ 1.58 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇది మొత్తం మంజూరులో 0.79% మాత్రమే పేర్కొన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 8% కలిగి ఉన్నందున ఆ నిష్పత్తి ప్రకారం కొత్తగా 20,00,000 ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు మనం చూసుకున్నట్లయితే సుమారు 44 లక్షల మంది అయితే ఉన్నారని ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఖట్టర్కు అయితే చెప్పారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత తిరిగి సమావేశంలో పొంగులేటి అయితే పాల్గొని ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పలు అంశాలను అయితే ప్రస్తావించారనమాట. అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే 20,00,000 ఇల్లు అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నారనమాట తెలంగాణలోని. అందుకే 20,00,000 ఇల్లు అయితే అడగడం జరిగింది. కేంద్రం శాంక్షన్ చేస్తే మ్యాక్సిమం అందరికీ కూడా ఇల్లు అయితే శాంక్షన్ చేస్తూ ఉంటారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.